పుస్తకాలు యూనిఫామ్ అందిస్తామంటూ క్యాంపెయిన్. ఇక తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించిన 118 మంది టీచర్లు. విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది ఎన్రోల్మెంట్స్ పెరిగాయి. ప్రభుత్వ అధికారులు టీచర్లు ఫోకస్ పెట్టడంతో ఈసారి భారీగా అడ్మిషన్లు వచ్చాయి. గతేడాది కంటే 50,000 మంది అధికంగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. సగటున ప్రతి ఏటా 2 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరుతుంటారు. కానీ సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ సెక్రటరీగా యోగితా రాణా ఫోకస్ పెట్టడంతో ఈ ఏడాది సత్ఫలితాలు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి మరింత స్థాయిలో అడ్మిషన్లు పెంచేందుకు దృష్టి సారించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూలో ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్కు ధీటుగా ప్రచారం సౌకర్యాలు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి పక్షం రోజుల ముందు నుంచే ఎన్రోల్మెంట్పై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలతో ప్రచారం, ఆటోలకు మైకులు బిగించి ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్ళే కంటే ముందే టీచర్లు వారి ఇళ్లకు వెళ్ళి స్కూల్ వయసుకు వచ్చిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. బడులు తెరిచిన రోజునే కొత్త డ్రెస్సులు, పుస్తకాలు అందిస్తామని వివరించారు. దీంతో ఈసారి ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు వచ్చాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఇక 140 స్కూల్స్ రీఓపెన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 26,287 ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు రన్నింగ్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా సుమారు 1000 స్కూళ్లు మూతపడ్డాయి. అందులో 140 స్కూళ్లు రీఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సర్కారు బడులు గతంలో లెక్క లేవు. సర్కారు బడులు చాలా అద్భుతంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. పొద్దుగాల మధ్య టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం బువ్వ పెడుతున్నారు, సాయంత్రం అవసరమైతే స్నాక్స్ ఇస్తున్నారు, మంచిగా సమయానికి పుస్తకాలు, వాళ్ళకు 2 జతల బట్టలు, మరి మంచిగా ప్రభుత్వ పాఠశాలకు ప్లే గ్రౌండ్ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు మరి ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్తూ ఉంటారు. మంచిగా ఇప్పుడు డిజిటల్ క్లాసులు అయినాయి. ఇవన్నీ ఇంత ప్రైవేటును తలదన్నే లెక్క ప్రభుత్వ పాఠశాలలో సకల సవలతులు ఉన్నటువంటి సమయంలో చాలామంది పాపం పేద తల్లిదండ్రులు అప్పులు చేసి పుస్తకాలు కుదబెట్టి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తూ లక్షల్లో వేలలో ఫీజులు కడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా దయచేసి మేము చెప్తా ఉన్నాము, ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రం దాదాపు మరి 50,000 మంది కొత్తగా వచ్చినటువంటి 50,000 మంది పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, గత ఏడాది కంటే ఈసారి మరి ఎంతమంది 50,000 మంది ఎన్రోల్మెంట్ అయ్యారట. 118 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే గవర్నమెంట్ టీచర్లు ఉంటారో ఈ గవర్నమెంట్ టీచర్లు 118 మంది వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల వైపు మరి మిగతా పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నము, ఆదర్శం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడండి, ఎంత గవర్నమెంట్ పిల్లలంతా కూడా మరి రోజుకు పెరుగుతున్నాయి. 140 స్కూళ్ళు రీఓపెన్ అయినాయట. గత ప్రభుత్వంలో 1000కి పైగా స్కూళ్ళు మూతపడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 140కి పైగా స్కూళ్ళు రీఓపెన్ అవుతూ మరి 50,000కు పైగా కొత్త పిల్లలు స్కూళ్ళలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇట్లనే కంటిన్యూ అవుతే మాత్రం రేపు ప్రైవేట్ స్కూళ్ళు దందాలు ఇక మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పిల్లల పేరెంట్స్ సహకరిస్తారో అప్పుడు ఈ ప్రభుత్వ బడుల్లో మరి ఎక్కువగా పిల్లలు అడ్మిషన్ తీసుకోనికే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల పేరెంట్స్ చైతన్యం కావాలి. వాళ్ళు చైతన్యమై ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇక సక్సెస్ రేట్ పెరిగేటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక టార్గెట్ జూబ్లీహిల్స్ బైపోల్